ఫ్రెండ్స్, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే భారత్కి ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయంటే ఇప్పుడు ఆసియా మొత్తం భయపడిపోతుంది. భారత్కి ఇలాంటి బెదిరింపులు ఇదేం మొదటిసారి కాదు. పొరుగు దేశాలు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటాయి. అయితే ఈసారి పరిస్థితి కొంచెం భిన్నం. ఎందుకంటే సంకేతాలు నేరుగా సైనిక ఘర్షణ వైపు చూపుతున్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది భారత్ పొరుగు దేశం చైనా గురించి. చైనా మరోసారి తైవాన్ పై ఆక్రమిత చర్యలు చేపట్టింది. కొన్ని రోజుల నుండి చైనా చేసే ఈ పనుల్లో స్పీడ్ పెంచింది. డిసెంబర్ చివరి వారంలో చైనా సైన్యం తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల్లో సముద్ర తీరాల కట్టడి, యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలో ట్రయల్ వేసింది. దీన్ని చూసిన తర్వాత అనేక దేశాలు ఈ సంఘర్షణను నివారించడం కష్టమని భావించే పరిస్థితి ఏర్పడింది. ఈ సైనిక విన్యాసాల సమయంలో చైనా యుద్ధ విమానాలను మోహరించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలను మోహరించింది. చైనా దేనికైనా సిద్ధంగా ఉందనే సందేశాన్ని ప్రపంచానికి తెలియడానికి ఇలా చేసింది. లైవ్ ఫైర్ డ్రిల్ కూడా నిర్వహించింది. తైవాన్ ఈ మొత్తం విన్యాసాన్ని నిరసిస్తూ అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది, కానీ ఉద్రిక్తతలు తగ్గలేదు. ఈ ఇష్యూని మరింత ముందుకు తీసుకెళ్లింది, ఎందుకంటే అక్కడి నుండే ఈ విషయం భారతదేశానికి చేరుకుంది. ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవానికి పోయిన సంవత్సరం ముగిసేలోపు చైనా యొక్క తీవ్రతరం చేసిన సైనిక కార్యకలాపాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. డిసెంబర్ చివరిలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా తైవాన్ చుట్టూ ఒక ప్రధాన సైనిక విన్యాసాన్ని నిర్వహించింది. ఈ విన్యాసానికి జస్టిస్ మిషన్ 2025 అని పేరు పెట్టారు. ఇది సాధారణ విన్యాసం కాదు, బదులుగా భూమి, వాయు మరియు సముద్రం అనే 3 రంగాలలో ఏకకాలంలో చేసే బల ప్రదర్శన. తైవాన్ను చేజిక్కించుకోవడానికి, ఎంతకైనా దిగజారడానికి చైనా సిద్ధంగా ఉందని స్పష్టంగా సూచించింది. ఈ సైనిక విన్యాసంలో చైనా తైవాన్ యొక్క కీలకమైన సముద్ర మార్గాలు మరియు ఓడరేవులను దిగ్బంధించడాన్ని అనుకరించింది. తైవాన్ వైమానిక రక్షణ జోన్కు దగ్గరగా పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు ఎగిరాయి. యుద్ధ నౌకలు మరియు కోస్ట్ గార్డ్ నౌకలు ఒకేసారి మోహరించబడ్డాయి. ఇది కేవలం ఒక సైనిక డ్రిల్ మాత్రమే కాదు, పూర్తి స్థాయి వ్యాయామం అని నిరూపించడానికి లైవ్ ఫైర్ డ్రిల్ల సమయంలో రాకెట్లను కూడా ప్రయోగించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఇప్పటి వరకు అతిపెద్ద తైవాన్ కేంద్రీకృత వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఈ మొత్తం సంఘటన తైవాన్లో కూడా ఆందోళనలను రేకెత్తించింది. చైనా చర్యను తైవాన్ బహిరంగంగా వ్యతిరేకించింది. ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు అని పేర్కొంది. కొన్ని గంటల పాటు ప్రపంచం ఏ క్షణంలోనైనా సైనిక వివాదం చెలరగవచ్చని భయపడేంతగా పరిస్థితి మారింది. తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తత పూర్తిగా తగ్గలేదు. ఈ ఉద్రిక్తత మధ్య చైనా తదుపరి చర్య మరింత ముఖ్యమైంది. నూతన సంవత్సరం మొదటి రోజే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్కు సంబంధించి బలమైన ప్రకటన విడుదల చేశారు. తైవాన్ చైనాలో విలీనమవుతుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఇది ప్రస్తుత అవసరమని, దీన్ని ఎవరూ ఆపలేరని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రకటన తైవాన్కు మాత్రమే కాకుండా తైవాన్కు మద్దతిచ్చే అన్ని దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. పరిస్థితి ఇప్పటికే సెన్సిటివ్గా మారుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన వెనుక మరో ముఖ్యమైన కారణం ఉంది. ఇటీవల తైవాన్కు సుమారు 11 బిలియన్ల విలువైన ఆయుధాల సరఫరాకు అమెరికా ఆమోదం తెలిపింది. ఇందులో అధునాతన క్షిపణి వ్యవస్థలు మరియు యుద్ధ విమానాలతో అనుసంధానించబడిన సాంకేతికత ఉన్నాయి. ఇదే చైనాను ఎక్కువగా కలవరపెడుతుంది. బాహ్య శక్తులు తైవాన్ను రెచ్చగొడుతున్నాయని బీజింగ్ నమ్ముతోంది. ఈ కారణంగా చైనా అమెరికాకు ప్రత్యక్ష హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక తర్వాత ఏ దేశం కూడా తన వైమానిక దళాన్ని తైవాన్ గగనతలంలోకి పంపడానికి ప్రయత్నించకూడదని చైనా పేర్కొంది. ఇదే జరిగితే SAN నేరుగా స్పందిస్తుంది. చైనా ఇక్కడ ఏ దేశాల పేర్లను పేర్కొనలేదు, కానీ సూచన స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇటీవల నెలలో తైవాన్, SAN, భారతదేశం మరియు అమెరికా రెండింటితో సహకారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ మొత్తం అభివృద్ధిలో భారతదేశ కోణం ఇక్కడే తీవ్రమవుతుంది. ఇప్పుడు భారతదేశంతో చైనా ఎందుకంత అసంతృప్తిగా ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న ఏకైక దేశం భారతదేశమని
చైనాకు బాగా తెలుసు. గాల్వాన్ నుండి అరుణాచల్ వరకు చైనా యొక్క ప్రతి కదలికను భారతదేశం నిశితంగా గమనిస్తుంది. భారత సైన్యం యొక్క వ్యూహం కాగితంపై కాకుండా క్షేత్రస్థాయి అనుభవంపై ఆధారపడి ఉందని చైనాకు బాగా తెలుసు. అందుకే తైవాన్ భారతదేశంతో సైనిక సహకారాన్ని పెంచుకుంటే చైనా భారతదేశం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంది. తైవాన్ దృష్టిలో భారతదేశం కేవలం స్నేహపూర్వక దేశం మాత్రమే కాదు, వ్యూహాత్మక మార్గదర్శి కూడా. చైనా సైనిక ఆలోచన, దాని కదలికలు మరియు దాని ఒత్తిడి పద్ధతులపై భారతదేశానికి లోతైన అవగాహన ఉందని తైవాన్ నమ్ముతుంది. ఈ కారణంగా తైవాన్ భారత సైన్యం మరియు నావికాదళం తన పైలట్లు మరియు అధికారులకు శిక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది. ఇది చైనాను ఎక్కువగా బాధపెడుతుంది, ఎందుకంటే ఇది దాని సంవత్సరాల తరబడి ఉన్న సైనిక గోప్యతను దెబ్బతీస్తుంది. ఈ భయం చైనా పేర్లు చెప్పకుండానే హెచ్చరికలు జారీ చేయడానికి దారితీసింది. తైవాన్ గగనతలంలోకి ఏ దేశము తన వైమానిక దళాన్ని పంపవద్దని కోరుతూ చేసిన ఈ ప్రకటన కేవలం అమెరికాను లక్ష్యంగా చేసుకోలేదు. ఇది భారతదేశం వంటి దేశాలకు పరోక్ష ముప్పు కూడా. తైవాన్ వ్యవహారాల్లో మూడో పక్షం జోక్యాన్ని సహించబోమని చైనా నిరూపించాలనుకుంటుంది. ఎవరైనా జోక్యం చేసుకుంటే వారు సైనిక పరంగా స్పందిస్తారు. కానీ చైనా ఒక కీలకమైన విషయాన్ని మర్చిపోతుంది. భారతదేశం ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోదు లేదా బెదిరింపుల కారణంగా తన విధానాన్ని మార్చదు. భారతదేశం తన జాతీయ ప్రయోజనాల ఆధారంగా తన విదేశాంగ విధానాన్ని రూపొందిస్తుంది. రేపు తైవాన్ మరియు చైనాల మధ్య యుద్ధం లాంటి పరిస్థితి వస్తే భారతదేశం నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అంశాన్ని తూకం వేస్తుంది. భారతదేశం ఎల్లప్పుడూ ప్రాంతీయ స్థిరత్వం, సముద్ర భద్రత మరియు దాని పౌరుల ప్రయోజనాలపై దృష్టి పెడుతుంది. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, తైవాన్ బహిరంగంగా భారతదేశ సహాయం కోరితే భారత్ ఏం చేస్తుంది? భారత్ సైనిక సహాయం అందిస్తుందా లేదా దౌత్యపరమైన మద్దతుకే పరిమితమవుతుందా? ఈ నిర్ణయం భావోద్వేగ పరంగా కాకుండా వ్యూహాత్మకంగా తీసుకోబడుతుందని నేను చెప్పగలను. తైవాన్ సమస్య కేవలం ఒక ద్వీపం గురించి కాదు, ఆసియా అంతటా అధికార సమతుల్యత గురించి. భారతదేశం ఈ సమతుల్యతకు కీలకమైన స్తంభం లాంటిది. 2026 ప్రారంభం నుంచే చైనా తైవాన్ గురించి ప్రకటనలు చేయడం మాత్రమే కాదని ఒత్తిడి రాజకీయాలలో పాల్గొంటుందని సూచిస్తోంది. ఈ ఒత్తిడిలో భారతదేశం కూడా చేరడం వల్ల భారత్ యొక్క ప్రపంచ పాత్ర ఎంతగా పెరిగిందో తెలుస్తుంది. గత సంవత్సరం 2025లో భారత్ మరియు తైవాన్ల మధ్య ఒక ప్రధాన డ్రోన్ ఒప్పందం కుదిరిందని తైవాన్ మీడియా నివేదించింది. నివేదిక ప్రకారం తైవాన్ కంపెనీ అవిక్స్ టెక్ మరియు భారతదేశ OUS మధ్య డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఒక ప్రైవేట్ ఒప్పందం కుదిరింది. రక్షణ సాంకేతికత మరియు సరఫరా గొలుసులతో రెండు దేశాల మధ్య అనధికారిక భాగస్వామ్యానికి ఇది సంకేతంగా భావిస్తున్నారు. ఇంకా క్షిపణుల కొనుగోలు కోసం అదనంగా $40 బిలియన్ల నిధులను విడుదల చేస్తామని తైవాన్ అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. ఇది చైనాకు ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ భారతదేశానికి ఇదొక శుభవార్త. 2025లో తైవాన్కు భారత్ యొక్క ఆకాష్ మిసైల్, పినాకా రాకెట్ లాంచర్ మరియు బ్రహ్మోస్ కీలకమైనవని తైవాన్ వ్యూహాత్మక నిపుణులు గుర్తించారు. అయితే అధికారిక కొనుగోలు ఇంకా ప్రకటించబడలేదు. కానీ భారతీయ టెక్నాలజీ పట్ల తైవాన్ ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని తైవాన్ విడుదల చేసిన పెద్ద నిధుల నుండి భారతదేశం కూడా గణనీయమైన ఆర్డర్ను పొందవచ్చు. ఇప్పుడు చెప్పండి, తైవాన్లో సంక్షోభం భవిష్యత్తులో తీవ్రమైతే భారతదేశం ఎంతవరకు ముందుకు సాగాలి? పొరుగు దేశాలతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇది మరో యుద్ధానికి కారణమవుతుందా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.